హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ వస్తుంది. అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా. మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ కోసం మీకు డీటెయిల్గా తెలియాలి, క్రిస్టల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్, ఈమెయిల్ అడ్రస్ అండ్ వాట్సాప్ నెంబర్ అన్నీ ఉంటాయి. సో మీరు నన్ను ఎక్కడైనా కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే మీ వ్యక్తికి మీకు మధ్య తదుపరి సంభాషణ ఎలా ఉండబోతుంది? నేను చెప్పిన టైటిల్ ప్రకారం మీలో కొంతమందికి డౌట్ ఉండొచ్చు. అసలు మా ఇద్దరి మధ్య నిజంగానే అలా కాన్వర్సేషన్ జరిగే అవకాశం ఉందా అని. కొన్నిసార్లు ఫేటెడ్ సిట్యుయేషన్స్ అనేవి కొన్ని ఉంటాయండి. అలా చూసుకున్నట్టయితే ఈరోజు రీడింగ్ ఒక ఫేటెడ్ సిట్యుయేషన్ లాగే నేనైతే చేస్తున్నాను. కార్డ్స్ ఏంటంటే ఆ బేసిస్‌లోనే డ్రా చేశాను. అందుకే మీరేంటంటే అలా జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఆలోచించడం మానేసి, ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో కూడా అలా కాన్వర్సేషన్ జరిగే పరిస్థితి ఉంటే ఏ విధంగా ఉండొచ్చు? అసలు మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అది దేనికి దారి తీయొచ్చు? ఇలా ఈరోజు రీడింగ్‌లో చూద్దాం. ఇది ఒక ఫేటెడ్ సిట్యుయేషన్ గానే కన్సిడర్ చేయండి. జరుగుతదా? జరగదా? అనేది సెకండరీ. సో, అందరికీ జరుగుతది అని నేను అనుకోను. అలా అని చెప్పి జరగదు అని కూడా చెప్పడానికి లేదు కాబట్టి, మేబీ చూద్దాము అసలు యూనివర్స్ ఏం చెప్తుంది? ఏంటి అని. ఎప్పట్లాగే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మరి ఫస్ట్ కార్డ్ సెట్‌కి పెన్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి సెలినైట్ బ్రేస్లెట్ ఉంది. థర్డ్ కార్డ్ సెట్‌కి వైట్ ఫెదర్ ఉంది. ఆల్‌మోస్ట్ అన్నీ కూడా వైట్ ప్రాప్సే. మీరు ఏది పిక్ చేసేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికి స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ వన్, ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ పెన్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. ఈ వ్యక్తికి మీకు మధ్య తదుపరి సంభాషణ ఎలా ఉండబోతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యాక్చువల్‌గా ఇదొక ఫేటెడ్ సిట్యుయేషన్ లాగా మనం చేస్తున్నాం కాబట్టి, జరుగుతదా? జరగదా? అనే ఆలోచన పక్కన పెట్టేసి, ఏ విధంగా ఉండొచ్చు అనే బేసిస్‌లోని రీడింగ్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. చూద్దాం. కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి. మరి కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ ఫస్ట్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, మీ ఇద్దరి ఎనర్జీస్ కొంచెం యాక్టివ్‌గా ఉన్నట్టున్నాయండి. దానివల్ల నాకు తెలిసి, మీ ఇద్దరి మధ్యలో ఖచ్చితంగా కాన్వర్జేషన్ జరగడానికి ఛాన్స్ ఉంది. అది కూడా నెక్స్ట్ 1 ఆర్ 2 మంత్స్‌లో జరుగుతది. కొంతమందికైతే హై పాసిబిలిటీ కనిపిస్తుంది. ఇది రీయూనియన్ పర్స్‌పెక్టివ్‌లో నేను మాట్లాడను కానీ, అట్‌లీస్ట్ మీ ఇద్దరికి కమ్యూనికేట్ చేసుకునే ఛాన్స్ మాత్రం వస్తది. అలా చూసుకున్నట్టయితే మీరు ఈ సిట్యుయేషన్‌కి ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీ ఇద్దరి ఎనర్జీస్ కూడా చాలా యాక్టివ్‌గా ఉన్నాయి. నాకు తెలిసి మీ పర్సన్ కూడా మీతో మాట్లాడాలి, ఒక ఛాన్స్ తీసుకొని చూడాలి అన్నట్టే ఉన్నారు. దానివల్ల మేబీ ఎనర్జీస్ అనేవి ఫాస్ట్‌గా మూవ్ అవుతున్నాయి. తొందరలోనే మీరు ఏ ఆన్సర్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారో, మీకు ఎక్కడైతే క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది అని ఫీల్ అవుతున్నారో, అక్కడ మీకు యూనివర్స్ క్లారిటీ వచ్చేలాగా చేస్తుంది. ఆర్ ఈ పర్సన్ మీతో మాట్లాడే పరిస్థితి క్రియేట్ అవుతుంది. దీనికి ప్రిపేర్డ్‌గా ఉండండి. అయితే ఒకటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. మీ పర్సన్ మీతో మాట్లాడేటప్పుడు ఒకప్పుడులాగా మీరు కంఫర్టబుల్‌గా, ఈజీగా అయితే ఫీల్ అవ్వరు. కొంచెం వాళ్ళు మీతో డిఫరెంట్‌గానే మాట్లాడతారు. మీకు క్లియర్‌గా అనిపిస్తూ ఉంటది. ఈ పర్సన్ పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంచెం చేంజ్ అయ్యారు. వీళ్ళు పాస్ట్‌లోనే మంచిగా ఉన్నారు. పాస్ట్‌లోనే బాగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా ఉంది సిట్యుయేషను. అంటే ఆ ఆక్వర్డ్‌నెస్ కానీ, ఆ అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ కానీ మీకొస్తూ ఉంటదండి. మీరెలా ఫీలవుతారు అంటే, ఈ పర్సన్‌తో మాట్లాడడం కోసం మనం వెయిట్ చేసాం. ఆర్ ఈ పర్సన్ నుంచి ఆన్సర్స్ వస్తాయని వెయిట్ చేసాం. కానీ, ఈ పర్సన్ మాటలేంటి ఇలా ఉన్నాయి. సో, వీళ్ళు పరిస్థితి ఏంటి అనుకోని కొంచెం మీరు ఆలోచనలో పడతారు. ఒకప్పుడు పాజిటివిటీ కానీ, ఎక్కడో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అనేలాగే మీకు అనిపిస్తూ ఉంటది. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండడం వల్లే ఛాన్స్ తీసుకుంటారు. అయితే అది వాళ్ళు మీకు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చెయ్యరు. ఎందుకంటే
ఇద్దరి మధ్యలో కూడా ఆక్వర్డ్‌నెస్ ఉంటది. ఇద్దరి మధ్యలో కూడా గ్యాప్ ఉంటది. మరి అవన్నీ ఉన్నప్పుడు వాళ్ళెలా ఈజీగా ఓపెన్ అప్ అయిపోతారు? అది పరిస్థితి. అందుకే నాకు తెలిసినంత వరకు ఈ పర్సన్ అయితే మాత్రం మోస్ట్‌లీ మీతో మాట్లాడడానికి ఛాన్స్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఒకేసారి మీరు కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, ఒకేసారి ఈజీగా ఫీల్ అవ్వడం జరగదు. అట్ ద సేమ్ టైమ్ ఈ పర్సన్ ఏంటంటే ఎక్కడో ఇంట్రెస్ట్ లేకుండా మాట్లాడుతున్నట్టు కూడా మీకు అనిపిస్తూ ఉంటది. ఆర్ వాళ్ళు మాట్లాడే మాటలు కొన్ని మీకు అర్థం అవ్వవు. అంటే వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నారు, వాళ్ళకేం కావాలి అనేది కొంచెం మీకు ఆ క్లారిటీ మిస్ అవుతూ ఉంటది. బట్ డెఫినెట్‌గా వాళ్ళు మాట్లాడే మాటలు బట్టి ఓవరాల్‌గా మీరు సిట్యుయేషన్‌ని కన్సిడర్ చేసినా ఆర్ వాళ్ళు అసలు ఎలాంటి ఉద్దేశంతో ఉన్నారో అని కరెక్ట్‌గా ఆలోచిస్తే మాత్రం మీ ఆన్సర్స్ మీకు దొరుకుతాయండి. బట్ ఈ పర్సన్ మీతో మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే రిలేషన్‌షిప్‌లో ఛాన్స్ తీసుకోవాలనే. కానీ అది వాళ్ళు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయరు. ఎందుకు అంటే మీతో ఎంతవరకు ఛాన్స్ తీసుకోవచ్చు, ఇది వర్తా కాదా అని వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళు అంత ఈజీగా కోఆపరేట్ చేస్తారు అని నేను చెప్పను. కాకపోతే ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి కానీ, ఇద్దరి మధ్యలో మ్యూచువల్‌గా కోఆపరేషన్ ఏర్పడడానికి కానీ ఛాన్స్ ఉంది. ఇదేంటంటే ఒకేసారి జరగదు. గ్రాడ్యుయల్‌గా జరుగుతది. ఫస్ట్ మీరు మాట్లాడుకున్నప్పుడు మాత్రం కొంచెం అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ కానీ, థింగ్స్ వర్కౌట్ అవ్వవేమో అనే ఒక డౌట్ కానీ వస్తది. బట్ ఈ పర్సన్ మీరు ఏంటంటే ఒక ఛాన్స్ అయితే తీసుకుంటారండి. ఈ పర్సన్ అయితే మాత్రం మీ విషయంలో ఛాన్స్ తీసుకోవాలనే అసలు మీతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళు అది చెప్పకపోవడం వల్లే మీకు ఇంత కన్‌ఫ్యూజన్ కానీ, మీకు కొన్ని డౌట్స్ కానీ క్రియేట్ అవుతాయి. సో, మీరేంటంటే ఈ పర్సన్ విషయంలో అందుకే కొంచెం పేషెన్స్‌తో ఉంటే అండ్ ఈ పర్సన్‌తో ఏం మాట్లాడాలి? ఈ పర్సన్‌ని ఎలా అర్థం చేసుకోవడం బెటరు అని ఆలోచించి కొంచెం ప్రిపేర్డ్‌గా ఉంటే మీకు ఈ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడం అనేది ఈజీ అనిపిస్తదండి. లేకపోతే మీరు అంటే ఈ పర్సన్‌తో మాట్లాడినందుకు కొంచెం అప్‌సెట్ అవ్వడం కానీ, కన్‌ఫ్యూజ్ అవ్వడం కానీ కొన్ని జరగడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనా సరే స్లోగా మీ ఇద్దరి మధ్యలో కూడా మాటలనేవి వర్కౌట్ అవుతాయండి. వాళ్ళు మాట్లాడే మాటల్లోని మీరు గ్రాడ్యుయల్‌గా అర్థం చేసుకుంటే తప్ప వాళ్ళ ఉద్దేశాలేంటో అయితే తెలీదు కాబట్టి మీరు ఇది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాస్ట్ పర్సన్‌కి, ప్రెజెంట్ పర్సన్‌కి కూడా మీరు కంపేర్ చేయొద్దు. ఒకవేళ మీరు పాస్ట్‌లో పర్సన్‌తోని ప్రెజెంట్ పర్సన్‌ని కంపేర్ చేసినా సరే, ఇది మీకు మేబీ వాళ్ళలో ఒకప్పుడు ప్యాషన్ మిస్ అవుతున్నట్టుగా ఆర్ వాళ్ళు ఒకప్పుడు చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు కదా! ఇప్పుడు అలా లేరు అనే ఫీలింగ్ అయితే రావచ్చు. కానీ ఒకటి మాత్రం నిజమండి. వాళ్ళలోని ఆ ఎనర్జీ ఉంది. కానీ వాళ్ళది ఎక్స్‌ప్రెస్ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు వాళ్ళు అలా ఎలా ఉంటారు? అలా ఉన్నారు అంటే వాళ్ళు ఫేక్ చేస్తున్నట్టే కదా! వాళ్ళు ఫేస్ చేసింది వాళ్ళు మాట్లాడాలి. అలాగే మీరు ఫేస్ చేసింది మీరు కూడా మాట్లాడాలి. ఇవన్నీ ఒక ప్లేస్‌కొచ్చిన తర్వాత కొంత డిస్కషన్ జరిగిన తర్వాత ఇద్దరి మధ్యలో కూడా ఒక అగ్రీమెంట్ కుదిరితే అప్పుడు ఫర్దర్‌గా ఏంటి అనేది చూసుకోవచ్చు. కానీ థింగ్స్ మాత్రం వర్కౌట్ అవుతాయి. వీళ్ళు మాట్లాడినంత వరకే మీకు ఏది తెలీదండి. ఇక్కడ ఏంటి అనేది కొంచెం మీకు టెన్షన్‌గా ఉంటుంది. బట్ వన్స్ వాళ్ళు మాట్లాడిన తర్వాత క్లియర్‌గా మీకు కొన్ని అర్థమవుతాయి. అది కూడా వెంటనే కాకపోయినా కొంచెం స్లోగా స్టిల్ థింగ్స్ మాత్రం వర్కౌట్ అవుతాయి. ఇక్కడ న్యూ బిగినింగ్స్‌కి పాసిబిలిటీ కనిపిస్తుందండి. మీ ఇద్దరి మధ్యలో కూడా ఇలాంటి ఒక కాన్వర్జేషన్ జరగాలి అండ్ కొంత కన్ఫ్రంటేషన్ కూడా జరగాలి. ఇవన్నీ జరుగుతాయి. జరిగినా సరే మీ మంచికే జరుగుతుంది. ఇవన్నీ వాళ్ళకి తెలియాల్సినవి తెలియాలి. మీకు తెలియాల్సినవి తెలియాలి అన్నట్టే మీరుండండి. అలా ఉంటేనే ఇది మీకు ఈజీ అవుతది. అండ్ మధ్యలో మీరు వేరే వ్యక్తుల్ని మాత్రం ఇన్వాల్వ్ చేయొద్దు. బికాజ్ మీ పర్సన్‌కి మీరంటే ఇంట్రెస్ట్ ఉంది. సో, అందుకే మీ ఒపీనియన్స్‌ని మీరు ఓపెన్‌గా షేర్ చేసుకోండి. అలాగే వాళ్ళు కూడా ఓపెన్‌గా షేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మీరేంటంటే వినడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఏది ఏమైనా సరే వాళ్ళైతే మాత్రం ఛాన్స్ తీసుకుంటారండి. అండ్ ఈ ఛాన్స్ తీసుకోవడం అనేది మీ మంచికే జరుగుతుంది. ఈ రిలేషన్‌షిప్‌లో నిజంగానే మీరు రీయూనియన్ కోరుకుంటున్నా ఆర్ సమ్ గుడ్ చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా ఖచ్చితంగా జరుగుతాయి. వాళ్ళు మాట్లాడిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇక్కడ న్యూ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ఈ రిలేషన్‌షిప్‌కి ఒక సోర్స్ క్రియేట్ అవుతుంది అని. సో, మీరైతే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అండ్ నెగెటివ్‌గా ఆర్ ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటో చూద్దాం మరి ఈ సిట్యుయేషన్‌కి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. పాస్ట్‌లోనే మీరు ఈ పర్సన్ విషయంలో కొన్ని చాయిసెస్ చేసుకున్నారు. లైక్ డిసైడ్ అయ్యారు. వీళ్ళు మీకు కరెక్ట్ వీళ్ళతోనే ఉండాలి అని. సో, దానివల్లే మీరేంటంటే కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవడం జరిగింది. సో, ఇన్ని జరిగినప్పటికీ కూడా రిలేషన్‌షిప్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి.
అయినప్పటికీ కూడా మీరైతే ఆల్రెడీ డిసైడ్ అయ్యారండి ఈ పర్సన్ తోనే ఉండాలి, ఈ పర్సన్ కి ఒక ఛాన్స్ ఇవ్వాలి అని. ఎందుకంటే మీకు ఎందుకో ఈ పర్సన్ విషయంలో మీరు ఇలా కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేసుకున్నా, కొంత కాంప్రమైజ్ అయినా అది అంత పెయిన్ఫుల్ గా అనిపించట్లేదండి. ఇది వర్త్ అనే ఫీలింగ్ వల్లే మీరేంటంటే ఈ పర్సన్ కోసం వెయిట్ చేయడం కానీ, ఈ రిలేషన్‌షిప్‌లో న్యూ బిగినింగ్స్ కోసం వెయిట్ చేయడం కానీ, ఇలా అంటే వాళ్ళతో మాట్లాడే అవకాశం కోసం వెయిట్ చేయడం కానీ ఏదో చేస్తున్నారు. బట్ ఖచ్చితంగా మీ ఇద్దరి మధ్యలో కూడా మాట్లాడే అవకాశం అయితే వస్తది. ఇది నేను చెప్పాను కదా! ఒక ఫేటెడ్ సిట్యుయేషన్‌గా కార్డ్స్ అయితే డ్రా చేశాను కానీ, బట్ స్టిల్ ఇది జరగడానికి మాత్రం పాసిబిలిటీ ఉంది. సో, అది పక్కన పెట్టేస్తే ఈ పర్సన్ విషయంలో మీరు పాస్ట్‌లో ఎలాంటి చాయిసెస్ చేసుకున్నారు, ఎలాంటి అడ్జస్ట్‌మెంట్స్ చేసుకున్నారు, ఆర్ ఎలాంటి సాక్రిఫైసెస్ చేసుకున్నారు అనేది పక్కన పెడితే, అది వాళ్ళ పాస్ట్ సెల్ఫ్ మీరు చూసిన ప్రకారం చేసుకోవాల్సిన పరిస్థితొచ్చింది. బట్ ఇప్పుడు ప్రెజెంట్‌లో మాత్రం మీరు వాళ్ళతో మాట్లాడే అవకాశం మీకొస్తుంది కాబట్టి, మీరేంటంటే వాళ్ళని స్టడీ చేయాలి. స్టడీ చేసిన ప్రకారం మాట్లాడాల్సి ఉంటది. మిమ్మల్ని కూడా మీరు కొంత చేంజ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరి మధ్యలో కూడా ఆక్వర్డ్‌నెస్ ఉంటది. అది మీరు ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. బట్ స్టిల్ వాళ్ళు ఛాన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే మీతో మాట్లాడతారు. అది వాళ్ళకెలా ఎక్స్‌ప్రెస్ చేయాలో తెలీదు కాబట్టి, మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి అంటే ఖచ్చితంగా మీకు పేషెన్సు ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఉన్న సిట్యుయేషన్స్ ప్రకారం మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి మెంటల్‌గా కూడా ప్రిపేర్డ్‌గా ఉండాలి. ఎందుకంటే పర్టిక్యులర్‌గా ఈ టైంలో లైక్ మీ ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితొచ్చినప్పుడు మీరు కంఫర్ట్ జోన్‌లో ఉండడానికి అవ్వదు. ఆఫ్‌కోర్స్ మీరు ఫస్ట్ నుంచి కంఫర్ట్ జోన్‌లో లేరనేది మీ ఫీలింగ్. అయితే నేనిక్కడ చెప్పేదేంటంటే, రిలేషన్‌షిప్ బట్టి మీరేంటంటే చేంజ్ అవుతూ ఉండాలి. ఇక్కడ ఎలాంటి సిట్యుయేషన్ ఉంది అంటే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అంటే, ఈ పర్సన్ ప్యాటర్న్స్‌తో మీ ప్యాటర్న్స్ అలైన్ అవ్వాలి. లైక్ మీ ఇద్దరి మైండ్ సెట్స్ మ్యాచ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చు, మీరు డిఫరెంట్ ఉండొచ్చు. సో, మరి ఒకేసారి ఒక ప్లేస్‌కొచ్చిన తర్వాత ఇది సెట్ చేయాలి అంటే, ఎంతో మెచ్యూర్డ్‌గా థింక్ చేయాల్సుంటుంది. ఎంతో స్టెబుల్‌గా ఉండాలి. దీనికోసం అవసరమైతే చేంజ్ కూడా కొన్ని చేసుకోవాల్సుంటుంది. అలాంటివి మీరు చేయగలరా లేదా అనేది ఇక్కడ మీరు చూసుకోవాలండి. సో, ఇది ఇక్కడ ఇంపార్టెంటు. అందుకే మీరేంటంటే, ఈ పర్సన్‌తో మాట్లాడే పరిస్థితొచ్చే ముందే కొంచెం ప్రిపేర్డ్‌గా ఉండండి. ఎలా హ్యాండిల్ చేయాలి? ఏం మాట్లాడాలి? ఎక్కడి వరకు మాట్లాడాలి? సిట్యుయేషన్స్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ కూడా చూసుకోవాలి. అండ్ వెంటనే వాళ్ళకేదో సమాధానం చెప్పినట్టు కాకుండా, కొంచెం వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకొని, ఆ ప్రకారం కూడా చెప్తూ ఉండాలి. ఏది ఏమైనా సరే మీరు ఎక్స్‌పెక్ట్ చేసిందైతే జరగడానికి హై ఛాన్సెస్ ఉన్నాయండి. సో, అది మీరేంటంటే, ఒక పాజిటివ్ సైన్‌గా కన్సిడర్ చేయొచ్చు. ఈ రీడింగ్ నుంచైతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ సెలీనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్స్ చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య తదుపరి సంభాషణ ఎలా ఉండబోతుంది? సో, మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, అంటే నేనొకటి క్లియర్‌గా చెప్తానండి. ఇది ఒక ఫేటెడ్ సిట్యుయేషన్ లాగా కార్డ్స్ అయితే డ్రా చేయడం జరిగింది కాబట్టి, మీరేంటంటే జరుగుతదా లేదా అనే ఆలోచనలో కాకుండా, ఒకవేళ జరిగితే ఎలా ఉండబోతుంది అనే ఆ పాయింట్ మీద ఫోకస్ చేసి రీడింగ్ చూడడానికి ట్రై చేయండి. సో, అసలు చూద్దాం యూనివర్స్ ఏం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ పర్సన్ స్ట్రాంగ్ ఇండివిడ్యువల్ అండి. చాలా వరకు కూడా వ్యక్తుల మీద డిపెండ్ అవ్వాలి అనుకోరు. ఎమోషనల్‌గా అయినా, ఇంకేదైనా అదర్ పర్పస్‌కైనా మోస్ట్‌లీ వాళ్ళ ఓన్‌గానే డెసిషన్స్ తీసుకోవడం కానీ, ఆర్ వాళ్ళకి ఏదైతే అనిపిస్తదో అదే చెప్పడం కానీ, కొంచెం ఆ టైప్‌లో ఉంటారనమాట. అప్పుడప్పుడు ఈ వ్యక్తులు కొంచెం సెల్ఫిష్ లాగా అనిపిస్తూ ఉంటారు కానీ, వాళ్ళు సెల్ఫిష్ అని కాదు. వాళ్ళని వాళ్ళు సెల్ఫ్ ప్రయారిటైజ్ చేసుకోవడానికి ఇష్టపెట్టుకుంటారు. అండ్ కొంచెం ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. మనసులో ఒకటి పెట్టుకొని బయటకొకటి అలా ఉండడం వాళ్ళకి నచ్చదు. సో, దానివల్ల కొంచెం అప్పుడప్పుడు వ్యక్తులకి బ్యాడ్ ఇంప్రెషన్ కలుగుతుంది. అది వాళ్ళకి తెలుసు. బట్ స్టిల్ వాళ్ళు అలాగే ఉండాలి అనుకునే టైప్ అండి. దాని అర్థం వాళ్ళకి ప్రేమ ఉండదు. ఓన్లీ వాళ్ళ కోసమే వాళ్ళు చూసుకుంటారు అని కాదు. చాలా ప్రేముంటది. ప్రేమ కూడా అలాగే చూపిస్తారు చూపించినప్పుడు. బట్ స్టిల్ కొన్ని విషయాల్లో వాళ్ళని వాళ్ళు ఫస్ట్ పెట్టుకోవడం వల్ల, వాళ్ళు చేసింది ఇదంతా కూడా మరి రియలా? లేకపోతే ఫేకా? అనే డౌట్ ఎదుటి వ్యక్తికొస్తది. కొంచెం వాళ్ళ బిహేవియర్ ఆ విధంగా ఉంటది కానీ, బట్ గుడ్ పర్సనేనండి. వీళ్ళు అమ్మాయైనా అవ్వచ్చు, అబ్బాయైనా అవ్వచ్చు. బట్ స్టిల్ అంటే వాళ్ళ వరకు వాళ్ళు ఉంటారు కానీ, కొన్ని పనులు చేస్తున్నప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తుల్ని దృష్టిలో పెట్టుకొనే చేస్తారు. అంటే ఒకటి నేను క్లియర్‌గా చెప్తాను. వీళ్ళు ఏదైనా చెయ్యొచ్చు.
కొన్నిసార్లు సెల్ఫిష్ గా కూడా అనిపించవచ్చు. బట్ ఎదుటి వ్యక్తిని హర్ట్ చేయాలి అనే ఇంటెన్షన్ తో మాత్రం ఏది చేయరు. ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు చేసుకోవడం వేరు. అది ఎదుటి వ్యక్తికి హర్టింగ్ గా ఉంటుంది అని ఆలోచించట్లేదు అని మీకు అనిపిస్తే, సో డెఫినెట్ గా ఇంటెన్షనల్ గా హర్ట్ చేయాలి అని మాత్రం చెయ్యట్లేదు అది. సో అలాంటి ఒక మెంటాలిటీ ఈ వ్యక్తికి ఉన్నట్టుగా మీరు అనుకోవచ్చు. అయితే ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఇలాంటి వ్యక్తితో మేబీ మీరు కొంత ఇబ్బందులు ఫేస్ చేసి ఉంటారు. సో రిలేషన్‌షిప్‌లో కూడా కొంత గ్యాప్ వచ్చుంటది. అయితే ఈ పర్సన్ ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. వాళ్ళు చేయాల్సిందంతా చేస్తారండి. అంటే వ్యక్తుల కోసం ఏదైనా చేయాల్సిన పరిస్థితి ఉంటే చేస్తారు. అలాగే వాళ్ళ కోసం కూడా వాళ్ళు స్టాండ్ తీసుకుంటారు. సో ఇలా ఉన్న వ్యక్తికి ఇలాంటి గ్యాపొస్తే వాళ్ళేమి కూడా ఎమోషనల్ అయిపోవడం కానీ, వాళ్ళేమి సఫర్ అయిపోవడం కానీ అలాంటివి ఉండవండి. మరి కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతారు. మరి కొంచెం వాళ్ళ లైఫ్‌లోని వాళ్ళు ఎలా బెస్ట్ వేలో చేంజ్ చేసుకుంటే కొన్ని బావుంటాయని ఆలోచిస్తారు. సో, ఈ పర్సన్ కూడా నాకు తెలిసి పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి చేంజ్ అయ్యారు. మరి కొంచెం కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, మరి కొంచెం వాళ్ళ లైఫ్ స్టైల్‌ని వాళ్ళు చేంజ్ చేసుకోవడం కానీ ఇలాంటివేవో జరిగాయండి. నాకు తెలిసినంత వరకు మీరు పాస్ట్‌లో ఈ పర్సన్‌తో మాట్లాడుంటే, ఇప్పుడు ఈ పర్సన్‌తో మాట్లాడితే మీకు చాలా చేంజ్ కనిపిస్తది. దాని అర్థం వాళ్ళు ఇంకా సెల్ఫిష్ అయిపోయారు, ఇంకా టాక్సిక్ అని కాదు కానీ, బట్ వాళ్ళ లైఫ్ స్టైల్‌ని వాళ్ళు చేంజ్ చేసుకోవడం కానీ, యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా వాళ్ళు మరి కొంచెం ఎవాల్వ్ అవ్వడం కానీ జరిగింది. పర్సనల్ గ్రోత్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది ఈ పర్సన్ కార్డ్స్‌లోని. సో, ఇలాంటి పర్సన్‌తో కానీ మీకు కాన్వర్జేషన్ జరిగే పరిస్థితి ఉన్నప్పుడు, వాళ్ళు అంత ఈజీగా ఉండరండి. నాకు తెలిసి ఈ పర్సన్‌తో మాట్లాడడం కూడా కష్టమే. అంటే మాట్లాడే అవకాశం వచ్చినా, మాట్లాడడం మాత్రం అంత ఈజీగా ఉండదు. అంటే మీరు వాళ్ళ మీద ఒక ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని, ఆర్ ఒక హోప్ పెట్టుకొని, వాళ్ళు ఇలాగే మాట్లాడతారు అనుకుంటే, అస్సలు మీరు అనుకున్న విధంగా ఉండదు. కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంటది. వాళ్ళు ఆలోచనలే కాదు, వాళ్ళ మాటలే కాదు, వాళ్ళ బిహేవియరే కాదు, మీరు ఊహించిన విధంగా అయితే ఉండదు. దానికి రీజన్ ఏంటి అంటే, మీ ఇద్దరి మధ్యలో కూడా అలాంటి ఒక కర్మ ఉందండి. నాకు తెలిసి మీ ఇద్దరు మాట్లాడుకునే పరిస్థితొచ్చినా కర్మ ఫలితంగానే అలాంటి పరిస్థితి రావాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, ఆ పర్సన్ ఎక్కడో కానీ కొంచెం డిఫికల్ట్‌గా అనిపించడం, ఆర్ క్లియర్‌గా వాళ్ళలో చేంజెస్ కనిపించడం వల్ల మీరు కొంత డౌట్ పడడం, ఇలాంటి పర్సన్‌ని మీరు హ్యాండిల్ చేయగలరా లేదా? సో, వీళ్ళతో ఉంటే లైఫ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకోని మీరు ఆలోచించడం, మీరు ఎమోషనల్ అవ్వడం. సో, వీళ్ళతో మాట్లాడడం అనేది అన్నెసెసరీగా జరుగుతుందా? అంటే మనం ఇలాంటి ఛాన్స్ తీసుకోకపోయుంటే బావుండేదా? అసలు ఇలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది అని ఫీల్ అవ్వడం కానీ, కొంచెం ఇలా అన్‌కంఫర్టబుల్‌గా కొన్ని జరగడానికి అవకాశం అయితే నాకు కనిపిస్తుందండి. నేనెందుకు ఈ మాట చెప్తున్నాను అంటే, యాక్చువల్‌గా ఈ పర్సన్ మిమ్మల్ని ట్రస్ట్ చేయరు. ఇప్పుడు కూడా నాకు తెలిసి ట్రస్ట్ చేయట్లేదు. సో, మీరు కూడా వాళ్ళనేంటంటే అంత ఈజీగా ట్రస్ట్ చేయలేకపోవచ్చు. బట్ స్టిల్ ఎక్కడో పాస్ట్ ఎక్స్‌పెక్టేషన్స్, పాస్ట్ హోప్స్ ఉంటాయి కదా! ఆ ప్రకారం మాట్లాడడానికి ట్రై చేసినా ఇది మాత్రం అంత ఈజీగా ఉండదండి. ఖచ్చితంగా ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఆ ఆక్వర్డ్‌నెస్ ఉంటుంది. అండ్ ఓపెన్‌గా కొన్ని ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతుంటారు. అండ్ వాళ్ళు కూడా అంత ఫ్రీగా మీతో మాట్లాడలేకపోతుంటారు. సో, ఇది ఎలా ఉంటుంది అంటే, మీరు ఒకలాగా ఊహిస్తే ఇంకొకలా ఉంటుంది. సో, నాకు తెలిసినంత వరకు పర్టిక్యులర్‌గా ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, వాళ్ళ నుంచి అంత పాజిటివ్ కాన్వర్జేషన్స్ జరుగుతాయని మాత్రం ఎక్స్‌పెక్ట్ చేయొద్దండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఇద్దరి మధ్యలో కూడా అలా కాన్వర్జేషన్ జరిగే పరిస్థితొచ్చింది. లైక్ ఫేట్ వల్ల అని నేను ఆల్రెడీ చెప్పాను కదా! సో, యాక్చువల్‌గా ఇది ఒక స్ట్రాంగ్ కార్మిక్ ప్యాటర్న్ అన్నమాట. ఇంకా ఈ పర్సన్ వల్ల మీరు ఏదో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఆర్ వాళ్ళు మీ వల్ల ఏదో నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇంకా కొన్ని ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది అన్నప్పుడే వీళ్ళతో మీకు మాట్లాడే అవకాశం వస్తది. అప్పటి వరకు నాకు తెలిసి మాట్లాడే అవకాశం కూడా అంత ఈజీగా రాదు. సో, బేసిక్‌గా నేనైతే ఒకటే చెప్తాను. ఈ పర్సన్ విషయంలో మీరు మాట్లాడాలి అనుకుంటే ఫస్ట్ మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలండి. ఎందుకంటే ఇది కార్మిక్ ప్యాటర్న్ అవ్వడం వల్ల అస్సలు మాట్లాడే అవకాశం రాదు. అస్సలు ఒకళ్ళనొకళ్ళు ఫేస్ చేసుకోరు అని చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వీళ్ళు మీకు ఎదురు పడతారు. మాట్లాడే పరిస్థితి వస్తది. ఇది ఏ రోజు జరుగుతదో పక్కన పెడితే, ఖచ్చితంగా జరిగే పరిస్థితి మాత్రం కనిపిస్తుంది కాబట్టి, మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలైతే తీసుకోవాలి. ఆఫ్‌కోర్స్ వాళ్ళు కూడా ఒకప్పుడులాగా ఉండరండి. కొంత డిఫరెంట్‌గా ఉంటారు. డిఫికల్ట్‌గా కూడా ఉంటారు. ఎందుకు అంటే ఆ పర్సన్ చేంజ్ అయ్యారండి. వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ అయింది. సో, అలాంటి వాళ్ళేంటంటే మేబీ మీరు ఊహించిన దానికంటే కూడా డిఫరెంట్‌గా ఉంటారు. అండ్ మాట్లాడేటప్పుడు కూడా ఫుల్‌గా క్లారిటీ ఇస్తారు అని కూడా చెప్పడానికి లేదు. మీ ఆన్సర్స్ మీకు కంప్లీట్‌గా దొరుకుతాయి అని మాత్రం అనుకోవద్దండి. కొన్ని చేంజెస్ కానీ
ఆ పర్సన్ ఎలా ఉన్నారు, ఆ పర్సన్ పరిస్థితి ఏంటి అని మీకు తెలియడానికి ఇది ఒక ఛాన్స్ అవుతది తప్ప, ఈ రిలేషన్‌షిప్ ఫ్యూచర్ ఏంటి? ఈ రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ ఏం జరుగుతది అనేది మోస్ట్‌లీ మీకు క్లారిటీ రాకపోవచ్చు. సో, మీకు అలాంటి క్లారిటీ రావాలి అంటే నాకు తెలిసి ఇంకో 2, 3 కాన్వర్సేషన్స్ మినిమమ్ జరగాలి. అప్పటి వరకు మీకేం తెలీదు. సో, నాకు తెలిసినంత వరకు ఈ జర్నీ అయితే ఈజీగా ఉండదండి. ఈ పర్సన్‌తో కాన్వర్జేషన్ కూడా ఈజీగా ఉండదు. సో, ఇదేంటంటే మీరు ఫేస్ చేయాలి అంటే మాత్రం డెఫినిట్‌గా మీరు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉండాలి అండ్ ప్రిపేర్డ్‌గా కూడా ఉండాలి. అలా అని చెప్పి వాళ్ళని బ్లేమ్ చేయడానికి, వాళ్ళని మీరు ఒక నెగెటివ్ పర్స్‌పెక్టివ్‌లో చూడడానికి మాత్రం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండొద్దు. ఎందుకంటే మిమ్మల్ని మీరు అలా ట్రైన్ చేసుకున్నారు అంటే అసలు వాళ్ళెలా ఉంటారో, వాళ్ళెలా మాట్లాడతారో పక్కన పెడితే, మీరు వాళ్ళని అలాగే చూడడం స్టార్ట్ చేస్తారు. మీరు అలాగే చూస్తే వాళ్ళు మీకు అలాగే కనిపిస్తారు. బట్ మీరు న్యూట్రల్‌గా ఉంటే, మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే అండ్ ప్రిపేర్డ్‌గా మాట్లాడడానికి ట్రై చేస్తే, వాళ్ళ ఒరిజినల్ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వాళ్ళేంటి? వాళ్ళ పరిస్థితేంటి? వాళ్ళ విషయంలో మీరేం చేయాలి? వాళ్ళని మీరు ఎంతవరకు ట్రస్ట్ చేయొచ్చు? అసలు ట్రస్ట్ చేయొచ్చా లేదా? ఇలాంటి విషయాల్లో మీకు క్లారిటీ వస్తది. ఎందుకంటే, ఇక్కడ మీరు థింగ్స్‌ని చాలా కూల్‌గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మీరు ఎమోషనల్ అయిపోయి, వాళ్ళని ఎమోషనల్ చేసేసి, వాళ్ళని మీరు బ్లేమ్ చేసి, మిమ్మల్ని మీరు బ్లేమ్ చేసుకొని, ఇలాంటి ఒక నెగటివిటీ మాత్రం అక్కడ క్రియేట్ చేయడానికి ట్రై చేయొద్దు. ఎందుకంటే, నాకు తెలిసి ఆ పర్సన్ ఇక్కడ నెగటివిటీ అనేది క్రియేట్ చేయాలి అని చూడరు. కాకపోతే ఈ రిలేషన్‌షిప్‌లో ఏవైతే జరిగాయో, సో, దీని ప్రకారం మీరు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి, ఇది ఈజీగా ఉండదండి. మేబీ ఇనీషియల్‌గా ఇద్దరి మధ్యలో కూడా ఆర్గ్యుమెంట్స్ కూడా జరగొచ్చు. కొంత అంటే అలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా పీస్‌ఫుల్‌గా ఇది జరగాలి అంటే అంత ఈజీ కాదు. అన్‌లెస్ ఆర్ అంటిల్ ఒకళ్ళు బ్యాలెన్స్‌డ్‌గా ఉండి మాట్లాడితే తప్ప అది వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఖచ్చితంగా ఒకళ్ళు రైజ్ అవుతారండి. ఆటోమేటిక్‌గా ఇంకొకళ్ళు కూడా అలాగే చేశారనుకోండి, ఇక్కడ మాట్లాడుకోవడానికి ఇంకేం ఉండదు. సో, అందుకే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో, కొంచెం ఈ పర్సన్‌తో మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడితే బావుంటుంది. మీరేమైనా క్రిస్టల్స్ వేర్ చేసి మాట్లాడినా పర్వాలేదు. సో, క్రిస్టల్స్ వేర్ చేసి మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రం సోడా లైట్ వేర్ చేయొచ్చు సింగిల్. టర్క్వాయిజ్ కూడా వేర్ చేయొచ్చు. ఆక్వా మెరైన్ కూడా వేర్ చేయొచ్చు. ఇవన్నీ సింగిల్ అనమాట. సో, కాంబినేషన్‌లో వేర్ చేయాలి అనుకున్న ఎమెథిస్టు, సెలినైటు, సోడా లైటు ఇలా కొన్ని కాంబినేషన్‌లో డిజైన్ చేస్తున్నప్పుడు కూడా అలాంటి క్రిస్టల్స్ వేర్ చేస్తూ కూడా మాట్లాడొచ్చు. ఎందుకంటే చాలా మంది మధ్యలోని ఎక్కువ మిస్‌అండర్‌స్టాండింగ్స్, ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరుగుతూ ఉంటాయండి. సో, అలాంటివి కంట్రోల్ చేసుకోవాలి అంటే ఎవరో ఒకళ్ళు ఖచ్చితంగా కంట్రోల్ అయితే ఆటోమేటిక్‌గా అపోజిట్ వాళ్ళు కంట్రోల్ అయిపోతారు. సో, అందుకే క్రిస్టల్స్ వేర్ చేసినప్పుడు ఏంటంటే కొన్ని కంట్రోల్ అవుతాయి. సో, మీరు ఇంకా క్రిస్టల్స్‌లో వేర్ చేయాలి అనుకుంటే ఎమజానైట్ కూడా వేర్ చేయొచ్చు. అంటే డిఫరెంట్ క్రిస్టల్స్ ఉంటాయి సిట్యుయేషన్స్ బట్టి. బట్ ఏది ఏమైనా సరే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం అయితే ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అంటే చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇద్దరి మధ్యలో కూడా థింగ్స్ అంత ఈజీగా ఉండవు. అండ్ మాట్లాడేటప్పుడు కూడా మీకది తెలుస్తూ ఉంటది. మీరది ఫీల్ అవుతూ ఉంటారు. సో, ఆ టైంలో మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఆఫ్‌కోర్స్ మీరు అనుకోవచ్చు మేమెందుకు కంట్రోల్ అవ్వాలి? సో, వాళ్ళ కంట్రోల్ అయితే మేము అవుతాము అని చెప్పి. అలాంటప్పుడు మీరు మాట్లాడే పరిస్థితొచ్చినా మాట్లాడొద్దు. సింపుల్ అండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఫైట్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి, కమ్యూనికేట్ చేయాలి అనుకుంటే, అలాంటి ఇంటెన్షన్ ఉంటే, అది విడిచిపెట్టేయడమే మంచిదండి. ఎందుకు అంటే, దీనివల్ల ఏమొస్తది? ఏం రాదు. ఇక్కడ ఎవరో ఒకళ్ళు హర్ట్ అవుతారు. ఎవరో ఒకళ్ళు సఫర్ అవుతారు. అండ్ ఇంకొకటి ఇలా హర్ట్ అవ్వడం వల్ల ఆర్ ఇలా సఫర్ అవ్వడం వల్ల కొత్త ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, అందుకే ఇలాంటివి జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. అసలు యూనివర్స్ మీకిచ్చే అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి చూద్దాం. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు స్టార్టింగ్ కొంచెం పేషెన్స్‌తోనే ఉన్నారండి. దానికి రీజన్ ఏంటి అంటే, ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వాలి అని మీరనుకున్నారు. లాంగ్ టర్మ్ స్టెబిలిటీ కోరుకున్నారు కాబట్టి, కొంచెం పేషెన్స్‌తోని సిట్యుయేషన్స్‌ని జాగ్రత్తగా అర్థం చేసుకొని హ్యాండిల్ చేయడానికే చూసారు. సో, నేనొకటే చెప్తానండి. ఇప్పుడు కూడా మీరేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికే ట్రై చేయండి. మీరేంటంటే సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకున్న ప్రకారమే మాట్లాడడానికే ట్రై చేయండి. అంటే వాళ్ళు, మీరు సేమ్ కాదండి. వాళ్ళు డిఫరెంట్, మీరు డిఫరెంట్. కానీ మీరక్కడ మాట్లాడేటప్పుడు మీరేంటి అనేది తెలుస్తది కదా! మీకు అర్థమవుతది, వాళ్ళకి అర్థమవుతది. ఇఫ్ ఇంకా వేరే వ్యక్తులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటే వాళ్ళకి కూడా అర్థమవుతది. సో, అలాంటప్పుడు ఏంటంటే మీరెప్పుడూ కూడా కామ్ అండ్ కంపోజ్డ్‌గానే ఉండాలి.
అండ్ మీరు మాట్లాడేటప్పుడు మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఏంటో ఎదుటి వ్యక్తులకి అర్థం అవ్వాలండి. సో వాళ్ళది క్లియర్ గా ఫీల్ అవ్వాలి. అలా మీరు ఉంటేనే సిచ్యువేషన్స్ మీ కంట్రోల్లో ఉంటాయి. ఏది ఏమైనా సరే ఈ పర్సన్‌తో మాట్లాడే ముందు మాత్రం మీరు ప్రిపేర్డ్‌గా ఉండండి. అండ్ ఎలా మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది కూడా ప్లాన్ చేసుకోండి. ఇఫ్ వాళ్ళు పాజిటివ్‌గా మాట్లాడితే మీరు ఏ విధంగా మాట్లాడాలి? ఇఫ్ వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడే పరిస్థితి ఉన్నా మీరు ఏ విధంగా మాట్లాడాలి? అంటే ఏది ఏమైనా, ఏం జరుగుతున్నా మీరు మాత్రం మీ టెంపర్‌ని లూజ్ అవ్వకూడదు. అండ్ ఆ వ్యక్తిని మీరు ట్రిగ్గర్ చేయకూడదు. వాళ్ళని మీరు ట్రిగ్గర్ చేశారు అంటే ఇక్కడ చాలా జరుగుతాయండి. అంటే ఈ విధంగా యూనివర్స్ ఎందుకు మిమ్మల్ని గైడ్ చేస్తుంది అంటే, కొన్ని కార్మిక్ ప్యాటర్న్స్ ఫాలో అవ్వాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి. సో, అలా ఖచ్చితంగా జరిగే వాటిల్లో ఇదొకటనమాట. ఇది జరిగే రోజు వచ్చినప్పుడు మీరు ప్రిపేర్డ్‌గా ఉండి కొంచెం మీరు కామ్‌గా ఆ టైంకి హ్యాండిల్ చేస్తే, కొంచెం ఈ ఫస్ట్‌ది అలా ఇబ్బంది పెట్టిన నెక్స్ట్ టైమ్ అంత ఛాలెంజింగ్‌గా ఉండదు. ఫస్ట్ టైమే డిజాస్టర్ క్రియేట్ అయిందనుకోండి. నెక్స్ట్ టైమ్ ఇంకా ఇంకా వేరేగా ఉంటది. సో, అందుకే మీరేంటంటే ఇలాంటి ఒక ఛాన్స్ వచ్చినప్పుడు మీ వరకు మీరు చూసుకోండి. మీరేంటి? మీరు ఎలా ఉన్నారు? సో, మిమ్మల్ని మీరు అక్కడ ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నారు అనే విషయం మీద ఫోకస్ చేసి, దానికి మీరు ప్లాన్ చేసుకొని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇది మీకేంటంటే కొంచెం కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావడంలాగా అనిపిస్తది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళలా మాట్లాడుతున్నా ఆర్ ఎందుకో మీకది కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తున్నా, మీరు ఎలా ఫీల్ అవుతారు అంటే, నేనెందుకు సైలెంట్‌గా ఉండాలి? నేనెందుకు మాట్లాడకూడదు అనేలాగా అనిపిస్తది. బట్ ఇక్కడ మీరేంటంటే బ్యాలెన్స్డ్‌గా ఉండడం ఇంపార్టెంట్. ఇది మీకు బెనిఫిట్ అవుతుందండి. మీరు ఈ విషయంలో ఏదైతే కోరుకుంటున్నారో పర్టిక్యులర్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో ఏం జరగాలి అనుకుంటున్నారో, అది జరగడానికి ఈజీ అవుతుందనమాట. అది రీయూనియన్ అవ్వచ్చు, సెపరేషన్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. బట్ మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది అని ఎదురు చూస్తున్న వాళ్ళకి మాత్రం క్లియర్‌గా గైడెన్స్ అయితే అలాగే ఉంది. సో, నేను చెప్పిందైతే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వైట్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్య తదుపరి సంభాషణ ఎలా ఉండబోతుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? సో, యాక్చువల్‌గా ఇది ఒక ఫేటెడ్ సిట్యుయేషన్ లాగా మనం రీడింగ్ చేస్తున్నాం కాబట్టి, కలుస్తారా? కలవరా? మాట్లాడతారా? మాట్లాడరా? అసలు అలాంటి అవకాశం ఉందా? అని ఇలాంటి విషయాలు ఆలోచించడం మానేసి, మాట్లాడే పరిస్థితి వచ్చినప్పుడు ఏంటి? ఎలా? అనేది ఈ రీడింగ్ ద్వారా అయితే నేను మీకు క్లారిటీ ఇస్తాను కాబట్టి, కొంచెం అది అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో, చూద్దాం అసలు. ఫస్ట్ యూనివర్స్ ఏం చెప్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి, మీ పర్సన్ ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీ విషయంలో ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారో కూడా వాళ్ళకి క్లారిటీ లేదు. లైక్ వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. ఎక్కడో కానీ కొంచెం స్ట్రక్ అయిపోయినట్టుగా నాకనిపిస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఒక డెసిషన్ తీసుకోవట్లేదు, మీకు క్లారిటీ ఇవ్వట్లేదు. ఇలాంటి ఒక పరిస్థితుల్లో ఉన్నారు. అలా అని చెప్పి వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్ కావాలి అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ఉండాలి అనుకుంటున్నారు. కానీ అలా అనిపించినా వాళ్ళకి ఎలా ముందుకు ప్రొసీడ్ అవ్వాలో అర్థం అవ్వట్లేదు. ఆర్ వాళ్ళ ఫియర్స్ వాళ్ళకున్నాయండి. ఈ రిలేషన్‌షిప్‌లోకి వాళ్ళు రావాలి అంటే వాళ్ళు కొంత చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో, దానికి వాళ్ళెందుకో ప్రిపేర్డ్‌గా లేరు. ఎందుకంటే మీ నుంచి వాళ్ళకి ఆ సెక్యూర్ వైబ్స్ రావట్లేదు. సో, వాళ్ళందుకే మీతో కోఆపరేట్ చేయట్లేదు. అలా అని చెప్పి ఒక డెసిషన్ కూడా తీసుకోవట్లేదు. మధ్యలో మిమ్మల్ని హోల్డ్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో మేబీ మీరు థర్డ్ పర్సన్స్‌ని ఇన్వాల్వ్ చేసి ఉంటారు ఆల్రెడీ. అలా చేసినప్పటికీ కూడా ఏది మీ ఫేవర్‌లో జరగలేదు. అలా అని చెప్పి ఆ పర్సన్ కూడా కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వలేదు. బికాజ్ వాళ్ళు ఇక్కడ ఎందుకో కానీ సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఫీల్ అవ్వట్లేదండి. సో, వాళ్ళకి రిలేషన్‌షిప్‌లోని ముందుకు వెళ్ళాలి అంటే ఎక్కడో కానీ సమ్ కైండ్ ఆఫ్ ఫియర్ అనేది ఉంది. అండ్ వాళ్ళు కొంచెం చేంజ్ అవ్వాల్సిన పరిస్థితి అనేది వాళ్ళకి ఎక్కువ భయపెడుతుంది. దానివల్ల వాళ్ళు స్టక్ అయిపోతున్నారు. బట్ ఫీలింగ్స్ వైస్ అయితే మీకు వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉన్నారు. అందులో నో డౌట్. అయితే ఇప్పుడు మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ జరిగే పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఖచ్చితంగా వాళ్ళు మీరు కొన్ని విషయాల్లోని ఆర్గ్యూ చేసుకోవడం కానీ, అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ జరుగుతుందండి. సో, ఈ టైంలోనేంటంటే అన్‌లెస్ ఆర్ అంటిల్ మీరు కాన్ఫిడెంట్‌గా మాట్లాడితే తప్ప, కాన్ఫిడెంట్‌గా అండ్ సిట్యుయేషన్ బట్టి ఆ పర్సన్ ఎలా రియాక్ట్ అవుతున్నారో చూసుకొని మాట్లాడితే తప్ప,
ఇక్కడ మీరు వాళ్ళతో పీస్ చేసుకోలేరు. ఎందుకంటే ఈ పర్సన్ మీ విషయానికి వచ్చేసరికి ఎక్కడో కానీ కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవ్వడం కానీ, అండ్ వాళ్ళకి వాళ్ళ ఓన్ ఫియర్స్ ఉన్నాయి మెయిన్. ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోలేకపోవడానికి ఫస్ట్ నుంచి రీజన్ ఏంటి అంటే, వాళ్ళకి కొన్ని ఫియర్స్ ఉన్నాయి. మీతో ఉండగలరా లేదా? మీతో ట్రావెల్ అవ్వగలరా లేదా అని. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టేయడానికి ప్రాబ్లమ్ ఏంటి అంటే వాళ్ళ ఫీలింగ్సే. సో దీనివల్ల వాళ్ళేంటంటే ఎమోషనల్‌గా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. మీరెంత స్ట్రగుల్ అవుతున్నారో పక్కన పెడితే, మీకంటే వాళ్ళెక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. ఎందుకంటే, మీరు వాళ్ళ నుంచి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళేంటంటే, సమాధానం కోసం ఎదురు చూడట్లేదండి. సమాధానం వెతుక్కుంటున్నారు. సో, వాళ్ళు అలా వెతుక్కునే ప్రాసెస్‌లో ఎక్కడా కూడా మీ నుంచి మరి వాళ్ళకి అష్యూరెన్స్ అనేది లేనట్టుంది. మేబీ మీలో కొంతమంది చెప్తూ ఉంటారు ఇలా అని. బట్ అది పరిస్థితులు కానీ వాళ్ళు చూసుకున్నప్పుడు అనిపించట్లేదేమో. మొత్తానికి ఇలా ఏదో సమ్ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మీ ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అయితే మాత్రం ఫస్ట్ పాజిటివ్‌గా మొదలవ్వదు. అండ్ ఒకళ్ళనొకళ్ళు కన్ఫ్రంట్ చేసుకోవడం కానీ, ఒకళ్ళతో ఒకళ్ళు ఆర్గ్యూ చేసుకోవడం కానీ ఇలాంటివి కూడా జరగవచ్చు. అండ్ వాళ్ళేంటంటే అక్కడ కూడా మాట్లాడడం కట్ చేయొచ్చు. ఇఫ్ మీరు సరిగ్గా కానీ మాట్లాడకపోతే, ఇఫ్ మీరు మాట్లాడితే అండ్ మీకు సిట్యుయేషన్ అర్థమైన దాని ప్రకారం కొంచెం మీరు అక్కడ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మాత్రం అది కంటిన్యూ అవుతది. లేకపోతే వెంటనే కట్ అవ్వడానికి కూడా ఛాన్స్ ఉంది. సో, అలా కంటిన్యూ అవుతున్నప్పుడు కొంచెం వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో వాళ్ళలో ఉన్న ఆ నెగటివిటీ అనేది వాళ్ళు బయటికి తీసుకొస్తారండి. ఆ నెగటివిటీ అనేది మీకెలా అనిపిస్తది అంటే, ఈ పర్సన్‌కి కలిసుండాలని లేదేమో, ఈ పర్సన్ ఏంటంటే వద్దనుకుంటున్నారేమో, అసలు మరలాంటప్పుడు ఎందుకు కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు? ఇది ఎందుకు? దీనివల్ల ఎవరికి ఉపయోగం? అనే ఫీలింగ్ మీకొస్తదండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఏదైతే చెప్పాలి అనుకుంటున్నారో, మీరు ఏదైతే క్లారిటీ ఇస్తారో, అదే ఇక్కడ సోర్స్ అన్నమాట. ఎందుకంటే, ఆ పర్సన్‌కి మీ నుంచి ఆన్సర్ వచ్చేసినట్టే. మీరు క్లారిటీ ఇచ్చేసినట్టే. సో, ఆ క్లారిటీ ఇచ్చిన దాన్ని బట్టి వాళ్ళు ఫర్దర్‌గా ఏం చేస్తే బావుంటుంది అనేది డిసైడ్ అవుతారు. అందుకే ఖచ్చితంగా ఇక్కడ మీరు చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలండి. కాన్ఫిడెంట్‌గా మాట్లాడాలి. ఆ పర్సన్‌కి మీరు క్లారిటీ కూడా ఇవ్వాలి. ఇఫ్ మీకు కావాలి అనుకుంటే ఎందుకు కావాలనుకుంటున్నారు? కావాలి అనుకుంటున్నందుకు మీరు ఎలా ఉంటారు అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంటది. ఇఫ్ మీకు వద్దు అనుకున్నా ఓకే. ఇది నా పరిస్థితి. సో, నేను ఇలా ఉండలేకపోతున్నాను. సో, నాకవసరం లేదు. అలా మీరు చెప్పియొచ్చు. కానీ మీలో కొంతమందుంటారండి. అతి తెలివితేటలు చూపిస్తుంటారు. అది ఎలా అంటే మీకు కావాలా? వద్దా? అనేది మీరు చెప్పరు. మీరేమనుకుంటున్నారో వాళ్ళకి చెప్పరు. వాళ్ళు ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకొని దాని ప్రకారం డిసైడ్ అవ్వాలి అనుకుంటారు. సో, ఇలా ఆలోచిస్తే మాత్రం అసలు ఇలాంటి వ్యక్తితో మీరు ఎలాంటి కాన్వర్జేషన్ కూడా స్టార్ట్ చేయొద్దు. దానికి రీజన్ ఏంటి అంటే, వాళ్ళు కొంచెం అలాంటి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు కాబట్టే, మీరు మాట్లాడే మాటలు బట్టి వాళ్ళు క్లారిటీ తెచ్చుకొని మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది. బట్ మీరు అలాంటి ఒక ఉద్దేశంతో వాళ్ళతో మాట్లాడాలి అనుకుంటే, వాళ్ళు మీకింకేం క్లారిటీ ఇస్తారు? సో, ఇది ఆటోమేటిక్‌గా ఎండ్ అయిపోతుంది. మాట్లాడినా యూజ్ లేనట్టుగా అనిపిస్తది. అందుకే మీ ఇంటెన్షన్స్‌ని మీరు కరెక్ట్‌గా సెట్ చేసుకోండి. మీరు చేయగలరా లేదా? మీ వల్ల అవుతదా లేదా? మీరేమనుకుంటున్నారు అనేది ఓపెన్‌గా మాట్లాడగలరు అనుకుంటేనే మాట్లాడే అవకాశం తీసుకోండి. ఆర్ మాట్లాడడానికి అవకాశం అనేది క్రియేట్ చేసుకోండి. ఆఫ్‌కోర్స్ ఇక్కడ మాట్లాడడానికి కొంతమందికి ఖచ్చితంగా అవకాశం వస్తది. కొంతమందికి రాకపోవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా! ఇలా అతి తెలివితేటలు చూపిస్తే కష్టమండి. అంటే వాళ్ళు ఏది డిసైడ్ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. దానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పేసాను. ఇంక మీరు కూడా వాళ్ళు చెప్తే ఏదో డిసైడ్ అవుతాం అన్నప్పుడు, అలాంటి టైముల్లో యూనివర్స్ ఏంటంటే అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వదండి. సో, అందుకే మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలరు. వాళ్ళకి క్లారిటీ ఇస్తారు. పాజిటివ్ ఆర్ నెగెటివ్. సో, మీకేంటంటే ఆ ధైర్యం ఉంది అంటే వాళ్ళని ఫేస్ చేయండి. కానీ ఈ డిస్కషన్ అవుతున్నప్పుడు కూడా వాళ్ళతో మీరు ఫైట్ చేయాలి, ఆర్గ్యూ చేయాలి అని చూడొద్దు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొంచెం మెంటల్‌గా ఎఫెక్ట్ అయ్యి ఉన్నారు కాబట్టి, అది మీకు అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తూ ఉండొచ్చు. మీ ఎనర్జీ డ్రైన్ అవుతున్నట్టుగా అనిపిస్తూ ఉండొచ్చు. సో, మీ ఎనర్జీ డ్రైన్ అవుతుంది కదా! అని వాళ్ళ ఎనర్జీని మీరు డ్రైన్ చేయొద్దు. ఇది ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మీలో కొంతమంది ఉంటారండి. వాళ్ళు నెగెటివ్‌గా మాట్లాడుతున్నారు. వాళ్ళు అలా మాట్లాడుతున్నారు కదా! మేమెందుకు ఊరుకోవాలి అని చెప్పి, మీరు కూడా కొంచెం డిఫరెంట్‌గా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఇక్కడ ఎవరికీ కూడా ఏ యూజు ఉండదు. వాళ్ళకి మీ విషయంలో ఫీలింగ్స్ ఉన్నాయి. కానీ మీ నుంచి క్లారిటీ వస్తే, ఇఫ్ మీకు ఫీలింగ్స్ లేకపోయినా మీకు వద్దు అనుకున్న ప్రాబ్లమ్ లేదు. అట్‌లీస్ట్ ఓకే. మీరు ఇలా ఫీల్ అవుతున్నారు. మీ పరిస్థితి ఇది అని వాళ్ళకి అర్థమైపోతుంది కాబట్టి, వాళ్ళు కాన్ఫిడెంట్‌గా ఒక డెసిషన్ తీసుకుంటారు. అట్‌లీస్ట్ ఒక వైపే ఆలోచించడానికి ట్రై చేస్తారు. దానికే వాళ్ళు స్టిక్ అవుతారు.
సో ఇది ఇక్కడ మీరు చూసుకోవాల్సింది. ఇద్దరు కన్‌ఫ్యూజన్‌లో ఉంటే మాట్లాడుకోవడానికి కూడా ఇంకేం ఉండదు. మాట్లాడినా మళ్ళీ కూడా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. సో అందుకే మీరేం చేస్తారు అంటే, ఈ పర్సన్‌తో మాట్లాడాలి అనుకున్నప్పుడు మాత్రం ఈవెన్ వాళ్ళ నుంచి కొంచెం నెగెటివ్ ఎనర్జీ వస్తది బయటికి అన్నా సరే, స్టిల్ మీరేంటంటే హ్యాండిల్ చేయగలరు అనుకుంటేనే మాట్లాడడం బెస్ట్. మీరెంత కాన్ఫిడెంట్‌గా ఉంటే, మిమ్మల్ని మీరు ఎంత ట్రస్ట్ చేసుకొని ఇది స్టార్ట్ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే వన్స్ కాన్వర్జేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఎగ్జాక్ట్‌గా మీరు అనుకున్నట్టే ఉండకపోవచ్చు. అది ఎక్కడెక్కడికో వెళ్ళొచ్చు. కానీ అది ఎక్కడెక్కడికో వెళ్ళకుండా కొన్ని దగ్గరలో మీరు కట్ చేస్తూ కొంచెం కాన్ఫిడెంట్‌గా మీరు చెప్పాలనుకుంటుంది కూడా చెప్తూ ఉంటేనే ఎక్కువ బెనిఫిట్ అవుతారు. సో, ఆ పర్సన్ మేబీ మీరు చెప్పిన వెంటనే అది పాజిటివ్‌గా తీసుకోకపోవచ్చు, నెగెటివ్‌గా తీసుకోకపోవచ్చు. డిఫరెంట్‌గా రియాక్ట్ అవుతూ కూడా ఉండొచ్చు. బట్ స్టిల్ వాళ్ళకేంటంటే తర్వాత ఆలోచించుకున్నప్పుడైనా క్లారిటీ వస్తదండి. దాని ప్రకారమైన వాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో, మీరేంటంటే వాళ్ళ వల్ల ఎక్కువ ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ఎందుకు అంటే ఇంతకు ముందు కూడా మీరు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసుంటారు. ఆర్ ఎవరో థర్డ్ పర్సన్స్ అయినా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసుంటారు. ఇన్ని జరిగినా వాళ్ళొక డెసిషన్ తీసుకోలేకపోయారు అంటే మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే, వాళ్ళు కోరుకుంటున్న ఆన్సర్ కానీ, వాళ్ళు కోరుకుంటున్న క్లారిటీ కానీ ఇక్కడ వాళ్ళకి రావట్లేదు. ఎవరి వల్ల కూడా. సో, అందుకే వాళ్ళు ఏది కూడా డిసైడ్ అవ్వట్లేదు. కానీ అట్‌లీస్ట్ మళ్ళీ అవకాశం వస్తున్నప్పుడు యూనివర్స్ ప్యాటర్న్స్ ప్రకారం మీరు ఒక క్లారిటీతో మీ వరకు మీరు ఏం కోరుకుంటున్నారు అనే బేసిస్‌లో మాట్లాడడానికి ట్రై చేసినప్పుడు, కలిసుండాలి అనుకుంటే దానికి సరిపోయినట్టుగా మీ ఇంటెన్షన్స్ అనేవి మీరు ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ, ఒకవేళ వద్దు అనుకున్న ఇది మీ ఇంటెన్షన్ అని ఓపెన్‌గా ఎక్స్‌ప్రెస్ చేయడం కానీ చేస్తే, వాళ్ళేంటంటే ఆ ప్రకారం ఫుల్‌గా డిసైడ్ అయిపోతారు. ఇది మీకు బెనిఫిట్ అవుతది. వాళ్ళకి బెనిఫిట్ అవుతది. సో, అసలు అందుకే చూద్దాం అసలు యూనివర్స్ మీకిచ్చే ఫైనల్ అడ్వైస్ ఏంటి ఈ సిట్యుయేషన్‌కి అని. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎఫర్ట్స్ పెట్టారండి. మీ వైపు నుంచి మీరు తీసుకోవాల్సిన స్ట్రగుల్ అయితే తీసుకున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదైతే మీకు అర్థం అవ్వట్లేదు. మీరైతే చేంజెస్ కోరుకుంటున్నారు. అయితే ఈ పర్సన్ మనసులో ఏముందో మీకు తెలియట్లేదు. నేను ఒకటే చెప్తానండి. ఆ పర్సన్ మనసులో ఏముంది అనేది సీక్రెట్ ఏం కాదండి. ప్రతిదీ ఓపెన్‌గానే ఉంది. కాకపోతే మీరు ఇక్కడ పరిస్థితులను కానీ లోతుగా చెక్ చేస్తే అండ్ వాళ్ళు చేసే పనులను కానీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, డెఫినెట్‌గా మీకు ప్రతిదీ అర్థమవుతదండి. ఆ చేంజ్‌ని మీరు తీసుకురాగలుగుతారు. నేను చెప్తున్నాను కదా! ఇది పెద్ద కష్టమేం కాదు. బట్ సిట్యుయేషన్‌ని మీరు ప్రాపర్‌గా చెక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ డీప్‌గా అనాలిసిస్ చేయాలి. వన్స్ మీరు డీప్‌గా అనాలిసిస్ చేస్తే, మీ ఆన్సర్స్ మీకొస్తాయండి. నాకు తెలిసి ఈ రిలేషన్‌షిప్‌లో థింగ్స్ వర్కౌట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది. ఇఫ్ ఎవరైనా సరే రిలేషన్‌షిప్‌లో రియూనియనో లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ గుడ్ చేంజెసో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే, అయితే ఈ చేంజెస్ రావాలి అంటే ఫస్ట్ మీరే ఆ చేంజ్‌ని తీసుకురావాలి. అలా తీసుకురావాలి అంటే ఈ పర్సన్ విషయంలో మీరు కొన్ని తెలుసుకోవాల్సినవి తెలుసుకోవాలి. అట్‌లీస్ట్ మీ వరకు ఈ రిలేషన్‌షిప్‌లో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఈ రిలేషన్‌షిప్ నుంచి అసలు ఏం కోరుకుంటున్నారు అనేది క్లారిటీ తెచ్చుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుంది? మీరేం సెన్స్ చేస్తున్నారు అనేది కూడా ట్రస్ట్ చేసి ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే బావుంటుంది. అండ్ ఈ పర్సన్‌తో మీరు మాట్లాడినప్పుడు కూడా ఏదో వాళ్ళు సమాధానం చెప్తున్నారు, వాళ్ళు మాట్లాడేస్తున్నారు. మీరు కూడా వాళ్ళకి తిరిగి ఏదో చెప్పియాలి అన్నట్టు కాకుండా, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. వాళ్ళని అర్థం చేసుకున్న తర్వాత సమాధానం చెప్తే బావుంటుందండి. రిలేషన్‌షిప్‌నయితే మాత్రం చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయండి. మీకు క్లారిటీ ఉండి, మీ క్లారిటీతో మీరు మాట్లాడి, మీ ఎండ్ నుంచి మీరు ఏదైతే చేయాలో, మీ వరకు మీరు చేయడానికి ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా చేంజెస్ అయితే చూస్తారు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.